తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు రూపుదిద్దుకునే దిశగా కీలక అడుగులు వేస్తుంది. రాష్ట్రానికి భవిష్యత్తు ఆర్థిక సాంకేతిక కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రతిపాదించిన ఫ్యూచర్ సిటీకి ప్రత్యేక చట్టపరమైన రక్షణ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పెట్టుబడిదారులకు దీర్ఘకాలిక భరోసా కల్పించేందుకు భవిష్యత్తులో ప్రభుత్వాలు మారినా ప్రాజెక్టు విధానాలు, అభివృద్ధి ప్రణాళికలు పెద్దగా ప్రభావితం కాకుండా ఉండేలా ప్రత్యేక విధానాలు రూపొందించే ప్రయత్నం జరుగుతుంది. ప్రపంచ స్థాయి నగరంగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ తయారీ బాధ్యతలను సింగపూర్ కు చెందిన ప్రముఖ అర్బన్ ప్లానింగ్ సంస్థకు అప్పగించింది. ఈ సంస్థ నగర ప్రణాళిక, మౌలిక వసతులు, రవాణా వ్యవస్థ, గ్రీన్ జోన్లు, నివాస ప్రాంతాలు, పరిశ్రమలు, సాంకేతిక కేంద్రాలు వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించి మాస్టర్ ప్లాన్ రూపొందించనుంది. ఫ్యూచర్ సిటీని కేవలం రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుగా కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, గ్రీన్ ఎనర్జీ, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇన్నోవేషన్ రంగాలకు కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు లక్షలాది ఉద్యోగ అవకాశాలు సృష్టించే విధంగా ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయాలని అధికారులు చెబుతున్నారు. ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు విజయవంతమైతే హైదరాబాద్ కు మరో ప్రపంచ స్థాయి ఆర్థిక సాంకేతిక కేంద్రం ఏర్పడటమే కాకుండా తెలంగాణ అభివృద్ధిలో కొత్త ఆదాయానికి నాంది పలికే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.